కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి పోయినేడు ఉన్న బాకీ 2,50,000. ఎట్లా అంటే ఇప్పుడు నేను మీకు చెప్తా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది కదా. 100 రోజులల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మాకు ఓటు అయ్యిర్రి అని మీ అందరి దగ్గరికి వచ్చి ఓటు అడిగిరు కదా. ఓటు అడిగిన రోజు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏంది అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత. ఇట్లా ఈ 6 గ్యారంటీలల్లా ఈ 6 గ్యారంటీలతోని అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ రోజు 6 గ్యారంటీలు అనే పేరుతోని ప్రతి ఇంటికి పోయి పాంప్లెట్లు పంచిర్రు, దాంట్లో ఇది ఇచ్చిర్రు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ పోయినేడు 2,50,000 ప్రతి కుటుంబానికి బాకీ ఉన్నట్టు. పోయిన సంవత్సరం దియ్యలేదు, ఇప్పుడు ఇంకొక 4-5 నెలలైంది, మొత్తం 16-17 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పైసలు 2,50,000. ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుర్తుంచుకోవాల్సింది. 6 గ్యారంటీల రూపంలో మేము ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఇస్తాము అని చెప్పిన పైసల విలువ 6 గ్యారంటీలలో భాగంగా ఇస్తాము అని చెప్పింది. వచ్చిందా లేదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చూసుకోర్రి. మీకు వచ్చినాయా పైసలు, రాలేదా అనేది మీరు ఒకసారి 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తాము అన్న పైసలు ఏంది, ఈ రోజు వరకు మనకు పడ్డ పైసలు ఏంది అనేది లెక్కేసుకోర్రి. కుల్లం మీకే తెలుస్తుంది.